తను విచక్షణారహితంగా చేయడానికి వాడికి విచక్షణే లేదు ఆ అబ్బాయికి. ఒకటేమంటే ముందు నుంచి కూడా చెడ్డ నడవడికగా ఉంది ఆ అబ్బాయికి. ఎథిక్స్ మారల్స్ అనేటివి లేవు. దానికి కారణం ఏమంటే కుటుంబంలోని పెంపకం. తండ్రి ఏమో తాగుబోతూ, తల్లి ఏదో కష్టపడుతుంది, ఏదో 10 రూపాయలు తెచ్చి వీళ్ళకి ఫీడింగ్ చేస్తుంది. అంతకు తప్ప ఆ కుటుంబంలో తల్లికి తండ్రికి మధ్యన ఎప్పుడూ ఘర్షణ వాతావరణమే. అంటే కుటుంబంలో ఒక నార్మల్ వ్యక్తిగా జీవించడానికి సరిపడా ఎటువంటి సదుపాయాలు ఆ ఇంట్లో లేవు. అతి ముఖ్యంగా ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు, స్కూల్లో పోయినా స్కూల్కి సరిగా పోకుండా పోవడం, దొంగతనాలు చేయడం. ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో సెల్ ఫోన్ తీసుకుంటే వాడు క్రైమ్కి సంబంధించినవన్నీ కూడా చూడటం. సో ఆ విధంగా వాడు విచక్షణ జ్ఞానాన్ని లేకుండా ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఏదో డబ్బులు. ఇప్పుడు వానికి ఒక సెల్ ఫోన్ కావాలంటే దొంగతనం చేసినాడు. సో దాని మీద అదొక పెద్ద స్టోరీ అవుతుందేమో. డెఫినెట్ గా దాన్ని ప్రాపర్ వేలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయగలిగితే చేసి దాని మీద, అంటే ఈ మర్డర్ కంటే ముందు వాడి క్యారెక్టర్ ఏమిటి అనే దానికి వాడు మా సెల్ ఫోన్ దొంగతనం చేశాడా, ఎక్కడి నుంచి తెచ్చాడు, ఇంకా ఏమేమి దొంగతనం చేశాడు, స్కూల్కి ఎందుకు ఎగ్గొట్టున్నాడు, ఎగ్గొట్టిన తర్వాత ఎవరితో తిరుగుతున్నాడు, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే వాని క్యారెక్టర్ని మనం ఈ విధంగా ఉన్న క్యారెక్టర్ అని మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ ఈ అబ్బాయి పంపకం సరిలేదు, తల్లిదండ్రులు ఇద్దరు ఘర్షణ వాతావరణంలో ఉన్నారు. అంటే వాడికి ప్రేమ అభిమానం ఏమీ లేవు. ఎంతసేపు ఏదో ఒకటి చేయాలి, తన సుఖాన్ని, తనకు కావాల్సింది కోరింది తీసుకోవాలి, ఇదే. అంటే పిల్లలు ఏడిస్తే మంకుపట్టు పడతారు చూడు, అది ఇచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటారు, కింద పడతారు, దొరుకుతారు. ఆడు మంచం పై నుంచి పడేదానికి కూడా ఉంటాడు. మంచం పై నుంచి పడితే తల పగిలిపోతుంది, చచ్చిపోతామనే జ్ఞానం ఉండదు. అదే ఈ అబ్బాయికి సేమ్. అంతేగాని అరే నేను ఈ మర్డర్ చేస్తే జైలుకు పోతాను, మా తల్లిదండ్రులకు అపకీర్తి వస్తుంది, ఇవన్నీ ఆలోచన చేసే పరిజ్ఞానం లేదు ఆ అబ్బాయికి. ఎంతసేపు ఇంట్లో ఘర్షణ వాతావరణం, ఓహో ఇది మామూలు, ఘర్షణమే జరగాలి, ఘర్షణే ఉండాలి అనే రీతిలో జీవితాన్ని సాగిస్తున్నాడు. దొంగతనం చేసి స్కూల్కి పోడు, చిల్లరగా తిరుగుతాడు, ఎప్పుడు క్రికెట్ అని బ్యాట్ అని అక్కడ ఇక్కడ తిరుగుతాడు. సో దానివల్ల కుటుంబంలో కలహాలని తన మైండ్లో నార్మల్. అదే కాకుండా అది చేయడానికి ఏది చేసినా తప్పు లేదు అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. అదే తల్లిదండ్రులు కూర్చోబెట్టి అరే నాయన ఇది చేయకూడదు, ఇది తప్పు, ఈ విధంగా చేస్తే మన ఎథిక్స్ కాదు, దొంగతనం చేస్తే ఎథికల్ గా మంచిది కాదు, నీ క్యారెక్టర్ని అసాసినేట్ అయిపోతుంది, నీ మీద దొంగతనం అని ముద్ర పడితే మంచిది కాదు, జీవితాన్ని కోల్పోతావు అని 4 మాటలు, మంచి మాటలు ప్రతిరోజు చెప్పి మంచి దారిలో నడిపించడానికి తల్లిదండ్రుల దగ్గర సమయము లేదు, ఆ వాతావరణము లేదు. దాంతో ఏమైపోయింది, వేగబాండ్గా తయారైనాడు. పిచ్చోడికి వాడికి తేడా లేదు, ఆ విధంగా వ్యవహరించినాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు ఈ కత్తిపోట్లు ఇన్ని, వాడికి పోయింది ఏమిటి, దొంగతనానికి పోయినాడు, బేటా డబ్బా అవతల పెట్టండి. అది అయిన తర్వాత ఈ అమ్మాయి చూసిన ఎవిడెన్స్ లేకుండా జైలు. వానికి తెలిసింది ఏమిటి, ఆ అమ్మాయిని తోసినాడు. తోసిన తర్వాత అమ్మో బతికే ఉంది కదా, గొంతు పట్టుకొని నులిమినాడు, బతికే ఉంది, బతికితే నా పైన చెప్పేస్తుంది, అరే నువ్వు చంపేస్తే రేపు పట్టుబడతావు, జైలుకు పోతావు, నీ కుటుంబానికి అప్రతిష్ట వస్తుంది అనే ఆలోచన ఎక్కడా లేదు. ఎంతసేపు ఆ టైంలో వాడు దాని నుంచి బయటపడాలి. అందుకేం చేయాలి, కత్తి తీసుకొని పోయినాడు, ఆ గొంతు పిసికేదానికి ట్రై చేసినాడు, అమ్మాయి చావలేదు. సో దాంతో ఏం చేసినాడు, పొడిచినాడు. పొడిస్తే కూడా ఇంకా కదులుతూ ఉంటుంది, ప్రాణం పోవడానికి టైం పడుతుంది. బ్లడ్ మొత్తం డిశ్చార్జ్ అయిపోయి ఆ బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకుండా పోవడానికి ఇట్ విల్ టేక్ 10 to 4 to 5 to ఇంకా వాడు ఇంకా ఎక్కువ పత్తిపొట్టు పొడిస్తే 10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాలు పెనుగులాడుతూనే ఉంటుంది కదా, ఇంకా పెనుగులాడుతుంది, లేచేస్తుంది, నన్ను చంపుతుంది, తోసేస్తుంది, వాళ్ళమ్మ నాయనకి చెప్తుంది, బయట కేకలేస్తుంది. అప్పటికే కేకలేస్తుంది ఆ అమ్మాయి, పొడిస్తే నువ్వైనా నేనైనా కేకలేస్తాం. సో అదేమీ లేకుండా చేయాలంటే ఏం చేయాలి, ఇంకా కత్తిపోట్లు పొడవాలి. పొడి విచక్షణ రహితంగా కత్తిపోట్లు పొడిచినాడు. వాడికి